నమస్తే, నేను సిరి. బతకలేకపోతే చావండి. సో దీనికి సంబంధించి ఒక చట్టం అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా ప్రజల్లోకి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అసలు ఏంటి ఈ చట్టానికి సంబంధించి మరిన్ని అంశాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఒక చట్టాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తుంది. అదేంటంటే బతకలేకపోతే చావండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తుంది. అసలు దీని వెనకాల కథ ఏంటి సార్? అసలు యాక్చువల్గా భారతదేశంలో చావాలి అనుకున్నప్పుడు చావడానికి ఉండదు, అది నేరం. అది ఆత్మహత్య అనేది నేరం. ప్లస్ ఆత్మహత్య చేసుకోవడం కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా దాన్ని అభ్యంతరం పెడుతూ ఉంటారు, పాపం అనేది అని అంటుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అన్ని పరిశీలించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉండేటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ బతకలేకపోతే బతకలేనటువంటి పరిస్థితుల్లో చచ్చేటువంటి అధికారం చాలా దేశాల్లో ఉంది. అలాంటి అధికారం భారతదేశంలో కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు, ఒక చట్టం తీసుకొచ్చి. ఆ చట్టానికి సంబంధించి ఒక ముసాయిదాన్ని తయారు చేసి ఆ చట్టంలో మార్పుల కోసం ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజలు ఇవ్వచ్చు అని చెప్పి ముసాయిదాన్ని ప్రజల మధ్యకు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే కారుణ్య మరణాలు, ప్రత్యక్ష కారుణ్య మరణాలు, పరోక్ష కారుణ్య మరణాలు. కారుణ్య మరణం అంటే నేను చనిపోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి లెటర్ పెట్టుకోవాలి. లెటర్ పెట్టుకుంటే గవర్నర్కో రాష్ట్రపతికో పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు నువ్వు చనిపోవడానికి అవకాశం ఉంది. అంతే తప్ప నా పని నేను చనిపోతానంటే కుదరదు భారతదేశంలో. కానీ ఇప్పుడు కొత్తగా రాబోయేటువంటి చట్టం ఏంటంటే బతకలేకపోతే బతకలేనటువంటి పరిస్థితుల్లో చంపేసేటువంటి అధికారం, చనిపోయేటువంటి అవకాశం రెండు ఇచ్చారు. ఏంటంటే అది ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. అంటే ఇట్లా ఇండియా పాపులేషన్ ఇంత ఉంది కాబట్టి ఇంకా ఏం చేయలేని పరిస్థితులు ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు అనుకోవచ్చా సార్? మరి అది కాదు. యాక్చువల్గా ఆ చట్టంలో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వరు. ఆ చట్టం ప్రకారం ఎవరైతే లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్, LST లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కారుణ్య మరణం పొందడానికి అనుకూలంగా ఈ చట్టాన్ని తయారు చేస్తున్నారు. అంతే తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చనిపోవడానికి కాదు. అది తీసుకొస్తే ఎంత ప్రమాదమో భారతదేశంలో తెలుసు, భారత ప్రభుత్వానికి తెలుసు, నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. అందుకే అలాంటి వాళ్ళకి కాదు. ఎవరైతే బ్రెయిన్ డెడ్ అంటారు కదా, బ్రెయిన్ డెడ్ అయిపోయి బెడ్లో ఉంటారు, వెంటిలేషన్లో ఉంటారు, వెంటిలేషన్ సపోర్ట్ తోటి ఉంటారు. అందుకే లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వైద్యులు వాళ్ళు రకరకాల ఆపరేటర్స్ని ఉపయోగించి బతికిస్తూ ఉంటారు. సపోజ్ మనం తీసుకుంటే కనుక జయలలిత గారు మరణ సందర్భంగా ఏం జరిగింది, బాలసుబ్రహ్మణ్యం గారు మరణం సందర్భంగా ఏం జరిగింది, ఇలా కొంచెం ఇలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన మరణాలన్నీ కూడా వెంటిలేటర్ మీద 2-3 డేస్, వారం రోజులు, 10 రోజులు, దాదాపు కోట్ల రూపాయల బిల్లు, వివాదాలు ఇవన్నీ బయటకు వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే అలాంటి సమయంలో ఇక బతికే అవకాశం లేదు అన్నప్పుడు బ్రెయిన్ డెడ్ కానీ, లేదా క్రానిక్ డిసీజెస్ కానీ, లేదంటే భరించలేనటువంటి కొన్ని రకాల రోగాలు ఉంటాయి, జబ్బులు, భరించలేనటువంటి రోగాలు ఉన్నప్పుడు రోగి కనుక కోరితే నేను భరించలేను, నేను చనిపోతాను అని చెప్పి కనుక అడిగితే వైద్యులు దానికి ఒప్పుకుంటే కనుక చనిపోవచ్చు ఈ చట్టం ప్రకారం. దానికి ఒక సిస్టమ్ తయారు చేశారు. ఏంటి, ఒకటి మెడికల్ బోర్డు 1, మెడికల్ బోర్డు 2 రెండు పెట్టారు. మెడికల్ బోర్డు 1లో 3 డాక్టర్లు ఉంటారు. మెడికల్ బోర్డు 2లో గవర్నమెంట్కి సంబంధించిన వైద్యాధికారి ఎవరైతే ఉంటారో ఆయన కీలకంగా ఉంటారు, మరొక డాక్టర్లు ఉంటారు. అంటే మెడికల్ బోర్డు 1 రిఫర్ చేస్తే 2 ఓకే చేయాలి, లేదంటే చేయడానికి లేదు. ఇద్దరు కూడా ఓకే అంటేనే వాళ్ళకి అది ఓకే అంటేనే. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు బతికే అవకాశం లేదు, మరి ఏం చేయాలి? వెంటిలేటర్ మీద ఉంచాలా, ఐసీయూలో ఉంచాలా? ఐసీయూలో ఉంచుతారు. ఐసీయూలో ఉంచినప్పుడు కుటుంబ సభ్యులు సేవ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి చాలా ఉన్నాయి. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు, బతికే పరిస్థితి లేదు, బిల్లు మాత్రం ఎక్కువ వస్తుంది, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆ విధంగా నష్టపోతున్నటువంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గమనించి అలాంటి సమయంలో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి అనేది. ఇక్కడ ప్రత్యక్ష కారుణ్య మరణం,
పరోక్ష కారుణ్య మరణం. ప్రత్యక్ష కారుణ్య మరణం ఏంటి? రోగులు నేను చనిపోతాను, నాకు ఇంక బతకాలని లేదు, నేను బతికే పరిస్థితి లేదు, నేను భరాయించలేకపోతున్నాను ఈ వ్యాధిని అని చెప్పి వాళ్ళు చెప్తే అప్పుడు ఓకే. అంటే అసలు యాక్చువల్గా పరోక్ష కారుణ్య మరణం అంటే ఇక్కడ అక్కడ బంధువులు లేకపోతే వారసత్వం వీళ్ళందరూ ఉంటారు, వారసులు బంధువులు, వీళ్ళు డాక్టర్లతోటి సంప్రదించి మేము ఇంకా సేవ చేయలేకపోతున్నాం, బిల్లు మెడికల్ బోర్డు ఇచ్చేటువంటి మెడికల్ 3 men కమిటీ ఉంటుంది. ఆ 3 men కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఓకే చెప్పి ఓకే కారుణ్య మరణం ఓకే అనుకుంటే పరోక్ష మరణం అంటారు దాన్ని. అంటే ఆ సోయిలో ఉండరు, అంటే కోమాలో ఉంటారు అనుకోండి. ఆ పేషెంట్ అయితే చెప్పలేరు కదా ఏంటనేది, ఆయన ఏం చేయాలి ఆయన చెప్పలేదు కదా పేషెంట్. అలాంటప్పుడు వీళ్ళు పరోక్షంగా వీళ్ళు ఇచ్చేటువంటి అనుమతి మేరకు వాళ్ళు కారుణ్య మరణానికి అనుమతించవచ్చు. కారుణ్య మరణం ఏం లేదు. కారుణ్య మరణం అంటే వెంటిలేటర్ మీద ఉంటారు కదా సపోర్ట్స్, రకరకాల పరికరాలు, ఇప్పుడు ఆక్సిజన్ పెడతారు, తర్వాత ఈ ఫేస్ మేకర్ అనేది పెడతారు, చాలా చాలా రకరకాలు పెడతారు. ఇంకోటి ఏంటంటే యూరిన్ పోవడానికి, తర్వాత రకరకాలన్నీ పెట్టేసి ఆపరేటర్స్ ద్వారా బతికిస్తుంటారు. అది ఆర్టిఫిషియల్, అది జస్ట్ ఊరికి అలా ఉంచుతారు. అంటే బ్రతికి ఉన్నాడు అంటే ఉన్నాడని జీవోత్సవం లాగా, జీవోత్సవం అదొకటి. కొన్ని డిసీజులు భరించలేనటువంటి పెయిన్స్ ఉంటాయి, భరించలేనటువంటి పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలనేది ఈ చట్టంలో పొందుపరిచారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఉంది, బట్ భారతదేశంలో లేదు. ఎందుకంటే భారతదేశం కర్మభూమి. కర్మభూమిలో చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం అనేది, ఆ చావు తన పాటికి తను వచ్చి వెళ్ళటం అనేది ఓకే. అలా కాకుండా బలవన్మరణం అనేది మహాపాపం అనేది మన వేదాలు ఇవి చెప్తున్నాయి. వేదాలు తర్వాత ఈ పురాణాల్లో కానీ ఇవి చెప్తున్నటువంటి క్రమంలో ఆధ్యాత్మికంగా అదొక మహాపాపం కింద భావిస్తూ ఉంటారు. ప్లస్ ఎవరి పాటికి వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. భారతదేశంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి అసలు చాలామంది సూసైడ్కి కారణం ఆర్థిక ఇబ్బందులే. సో కాబట్టి అలా ఇవ్వకుండా ఓన్లీ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ఒక చట్టాన్ని తయారు చేసింది. దాన్ని బహుశా నేను అనుకుంటే ఈ నెలలో లేదంటే వచ్చే నెలలోనే ప్రజల మధ్యకి తీసుకొచ్చి దాని మీద చర్చ పెట్టి దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావాలి. ముసాయిదా తయారైంది, దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావడం ద్వారా ఇలాంటి వాటిని కారుణ్య మరణాలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అనుమతించేందుకు ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీని మీద ఖచ్చితంగా రేపు మాపు పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీని మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అది ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఐఎంఏ ఒకవేళ కారుణ్య మరణం అనుమతిస్తే చనిపోయిన తర్వాత ఒకవేళ ఎవరైనా కేసు పెడితే అప్పుడు లీగల్గా ఎవరు ఫేస్ చేయాలి? ఆ బోర్డులో ఉండే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్గా ఫేస్ చేయాలి. ఫర్దర్గా ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేయాలి. సో కాబట్టి ఈ కారుణ్య మరణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ అనుమతిస్తూ చట్టం తీసుకొస్తే కనుక అది డాక్టర్లకు ఇబ్బంది, డాక్టర్లు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు వద్దు ఇది అని చెప్పి డాక్టర్లు ప్రత్యేకించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం పెడుతుంది దీన్ని. కానీ కారుణ్య మరణాలు ఉండాలి అంటున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం కొన్ని ఇన్సిడెంట్లు కానీ చూస్తే ఆర్థికంగా పరిస్థితి బాగుండదు, పేషెంట్ అక్కడ ఉన్నారు, ఆ చనిపోతే ఓకే, చనిపోకుండా కొన్ని నెలల పాటు ఉన్నారనుకో వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? దెబ్బతింటుంది ఖచ్చితంగా. ఎందుకంటే హాస్పిటల్ బిల్స్ ఎంత అయితే మనకు తెలిసింది, ఆర్థికంగా చిదిగిపోయి వీళ్ళు కుటుంబం రోడ్డు మీద పడిపోయి వీళ్ళు రోడ్డు మీద పట్టడంతో పాటు అసలు వీళ్ళు బతుకుతారా, వీళ్ళు మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటారా అనేది ఒకటి ఉంటుంది. సో ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతనే దీన్ని తీసుకొస్తుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది ఉందని చెప్పి చెప్తున్నారు భారత ప్రభుత్వం. అన్ని దేశాల్లో ఉంది కాబట్టి ఇది మన దేశంలో కూడా తీసుకొస్తే తప్పు ఏంటి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ కర్మభూమి, మరి దీనికి మళ్ళీ ఆధ్యాత్మికతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు వీళ్ళందరూ మరి ఏం చెప్తారు, దాని మీద ఒపీనియన్ ఏంటి అనేది రచ్చరచ్చ కాబోతుంది. ఇది ముసాయిదా అయితే బయటకు వస్తుంది రేపు, బహుశా నేను అనుకుంటే 1 వీక్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని చట్ట రూపంలో రాకముందు దీని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చట్టాన్ని చూసిన తర్వాత బతకలేకపోతే చావచ్చు అనేటువంటిది అనుకోవచ్చు.